ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఉక్రెయిన్ రాజధాని సహా కీలక నగరాలన్నీ రష్యా ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 11 నగరాలకు పైగా రష్యా సైన్యం ఆధీనంలో ఉన్నట్లు సమాచారం. శాంతియుత నగరాలపై రష్యా దాడులు చేస్తోందన్నారు. ప్రజలంతా అండర్ గ్రౌండ్ బంకర్లలోకి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కీవ్లో సురక్షిత ప్రాంతాలన్నీ నిండిపోయాయని ఉక్రెయిన్ ఆర్మీ చెబుతోంది. ఇక ఉక్రెయిన్కు నాటో దళాలు మద్దతు తెలిపాయి. రష్యాపై ప్రతి దాడికి నాటో దళాలు సిద్ధమవుతున్నాయి. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ రియాజ్ సిద్ధంగా ఉన్నారు. రియాజ్ గారు, ఈ యుద్ధంతో ఇండియాపై వెంటనే ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుందంటారు? వాస్తవంగా ఈ యుద్ధం అనివార్యమైతే భారతదేశమే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు కూడా నష్టపోయే అవకాశం ఉందండి. ఎందుకోసం అంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా నియో ఎకనామిక్ వరల్డ్ ఆర్డర్ లో ఉంది. కాలింగ్ ఇట్ యాజ్ ఏ నియో. ఈ నియోలో ఏమైందంటే ప్రపంచంలో ఇక్కడ ఏ సంఘటన జరిగినా కూడా సహజంగా అది ప్రపంచం మొత్తం ప్రభావం చూపుతుంది. సరే, ఇప్పటికే రష్యా మనకి స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ ట్రీటీ మీద సాల్ట్ మీద సంతకం పెట్టింది కాబట్టి మరణాయుధాలు లేదా మనకి ప్రధానంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తామని మనం అనుకోవట్లేదు. కానీ ఇమీడియట్ గా ఏమవుతుందంటే క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మన దగ్గర నుంచి అనేక మంది విద్యార్థులు, ఎందుకంటే ఉక్రెయిన్ అనేది సైంటిఫిక్ గా బాగా డెవలప్మెంట్ దేశం. మెడిసిన్ లో, ఫార్మాస్యూటికల్ రంగంలో ఉక్రెయిన్ చాలా విజయాలు సాధించింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యుద్ధం జరగగానే మన పిల్లలు చాలా మంది అక్కడ ఉక్రెయిన్ లో చదువుతున్నారు. ఇమీడియట్ గా వాళ్ళు వెనుకకు రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఏషియా అంటే మనకి బేసికల్ గా రష్యా అనేది మనకు కొంత యూరోప్ లో కొంత విస్తరించింది, ఆసియాలో కొంత విస్తరించింది. నేచురల్ గా ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇండియాకు ఫస్ట్ నుంచి కూడా రష్యా చాలా స్ట్రాటజికల్ గా ఫ్రెండ్ గా ఉంది. ఉక్రెయిన్ తో కూడా మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం కనుక కొనసాగితే మాత్రం ఇప్పటికే మనము కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత వరల్డ్ అంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ కోలుకుంటున్న వరల్డ్ న్యూ ఎకనామిక్ ఆర్డర్ మీద ఈ యుద్ధ ప్రభావం బలంగా పడుతుందండి. నిజంగా ఈ భారతదేశానికి మనకి బాగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనం ఇమీడియట్ గా అంతర్జాతీయ సంస్థలు అప్రమత్తం చేసే ప్రయత్నం చేయాలి. యాంటీనో గుటెరస్ లాంటి మనకి యుఎన్ఓ జనరల్ సెక్రటరీ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు వెంటనే హాట్ లైన్ మీద అమెరికా ప్రెసిడెంట్ ని, రష్యా ప్రెసిడెంట్ మాట్లాడించే ప్రయత్నం చేయాలి. మరి కోవిడ్ పాండమిక్ తర్వాత ప్రపంచం అంతా ఎకనామిక్ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఈ యుద్ధం ఖచ్చితంగా మళ్ళీ ప్రపంచాన్ని మళ్ళీ ఒక 20 సంవత్సరాల వెనుక తీసుకుపోయే అవకాశం ఉంటుంది. మరి భారతదేశం మొట్టమొదటి నుంచి కూడా ఉక్రెయిన్ తోటి అలాగే రష్యా తోటి శాంతియుత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు అట్లాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన యంత్రాంగం అంతా కూడా కదిలి మన పిల్లల్ని మొట్టమొదటిసారిగా యుక్రెయిన్ లో ఎవరుతున్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనం క్రూడ్ ఆయిల్ నిల్వల్ని కూడా మన దగ్గర స్టాక్ లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి మనం. ఎందుకంటే రేపు యుద్ధం కనుక లాంగ్ రన్ లో కొనసాగితే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే మొత్తం ప్రపంచానికి సంబంధించి భారతదేశానికి సంబంధించి అన్ని ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియా దీన్ని చాలా తీక్షణంగా గమనించాలని మనం కోరుకుందాం. రియాజ్ గారు, ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరితే పుతిన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటి? వాస్తవంగా అసలు నిజానికి అంటే మనం అట్లా ఆలోచించినప్పుడు అసలు నాటోకు ఏషియన్ కంట్రీస్ లో కానీ యూరోప్ కంట్రీస్ లో కానీ వాళ్ళకున్న పని ఏంటండి? చాలా క్లియర్ గా నాటో అంటే మనకు వాస్తవంగా జరిగింది ఏంటంటే రష్యా ఆధ్వర్యంలో వార్సా కూటమి ఉంది, నాటో ఆధ్వర్యంలో ప్రధానంగా అమెరికా కూటమి ఉంది. వార్సాను రష్యా రద్దు చేసుకుంది. మేము వార్సాలో అంటే అప్పుడు పోలాండ్ రాజధాని వార్సా నుంచి వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్ కూటమి పెడితే వార్సాను రద్దు చేసుకున్నప్పుడు రిపోర్టర్స్ కానీ ప్రపంచానికి సంబంధించి యుఎన్ఓ బాధ్యులు నాటోని అడిగారు, అంటే అమెరికాను అడిగారు, రష్యా ఈజ్ ఆల్రెడీ అబాండెడ్ దేర్ వార్సా, వై యు ఆర్ కంటిన్యూయింగ్ యువర్ అలయన్స్ త్రూ నాటో అని అడిగితే ఆయన ఏమన్నారంటే ఈ నాటో కూటమి ఎక్కడ కూడా ఇది నార్త్ అట్లాంటిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఈ మనకు ప్రధానంగా అట్లాంటిక్ సముద్రాన్ని దాటి ఇటు వచ్చే అవకాశం లేదు. మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో యూరోప్ మీద కానీ మిగతా ఏషియా కంట్రీస్ మీద కానీ నాటో యొక్క ప్రభావం ఉండదని అమెరికా స్పష్టంగా ప్రకటించింది. ప్రకటించిన తర్వాత అమెరికా అయితే మేము నాటోను అట్లాంటిక్ అవతల అంటే ప్రధానంగా కెనడా అంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా తప్ప మేము ఇటువైపు రావాలని ప్రకటించిన తర్వాత నాటో యాక్చువల్ గా వార్సా రద్దు అయినప్పుడు నాటో రద్దు కావాలి. కానీ నాటోను రద్దు చేయకుండా ఈ రోజు ఏషియా దేశాల్లో అమెరికా రావడం అనేది అమెరికా ఇంపీరియలిజం, సామ్రాజ్యవాద ధోరణికి క్లియర్ కనబడతా ఉంది. కాబట్టి సహజంగా రష్యా తన భద్రత కోరుకుంటుంది కదా. అట్లా అనుకుంటే మనకి క్యూబాలో రష్యన్ మిసైల్స్ వచ్చినప్పుడు అమెరికా పూర్తిగా వ్యతిరేకించింది కదా. క్యూబాలో రష్యన్ మిసైల్స్ పెడితే ఆ మిసైల్స్ ఏదో ఒక రోజు అమెరికా యొక్క సావర్నిటీని దెబ్బతీస్తాయని చెప్పేసి ఆ మిసైల్ మీద అమెరికా విపరీతమైన అమలు చేసింది. మరి క్యూబా మీద రష్యా మిసైల్స్ మీద కూడా చేసి అమెరికా ఈ రోజు ఉక్రెయిన్ లో కనుక మిసైల్స్ పెడితే రష్యా యొక్క సావర్నిటీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది కదా. కాబట్టి తక్షణమే నిజంగా అక్కడ పని
అమెరికాకు లేదు. ఒకవేళ నిజంగా కనుక అక్కడ రష్యన్ జాతీయులు వాళ్ళు సపరేట్ కంట్రీ కోసమో లేదా అక్కడ రష్యన్ జాతీయులు వాళ్ళ సపరేట్ అవకాశాల కోసమో చేస్తే దాని శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కానీ అమెరికా అట్లాగే రష్యా రెండు కూడా కోల్డ్ వార్ మొత్తం ఎండ్ అయినాక కూడా నియో కోల్డ్ వార్ ఎండ్ అయిపోయింది, నియో కోల్డ్ వార్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంకో రూపంలో తీసుకురావడం అనేది ప్రపంచ దేశాల శాంతికి సావర్నిటీ కూడా భంగంగా ఉంటుంది. బట్ నాటో మోహరింపు అనేది మనకి ప్రధానంగా ఏషియా కానీ ఇప్పుడు ఎక్కడైతే యుద్ధ వాతావరణం ఉందో మనకి ప్రధానంగా యూరప్ కానీ సరి అయింది కాదు. కానీ ఇది బలగాల ద్వారా వచ్చేది కాదండి. ఇమీడియట్ గా యుఎన్ఓను వీళ్ళందరూ కలిసి రష్యా అమెరికా రెండు కలిసి యుఎన్ఓను గా దాన్ని డైల్యూట్ చేశారు. ఒకప్పుడు యుఎన్ఓ చాలా పవర్ఫుల్ గా ఉండేది, యుఎన్ఓకు సొంత బలగాలను ఇచ్చే ప్రయత్నం చేసేది. యుఎన్ఓను అమెరికా చాలా వాంటెడ్లీగా, రష్యా కూడా చాలా వాంటెడ్లీగా యుఎన్ఓను ఎక్కడైతే దాని యొక్క ఇంపార్టెన్స్ తగ్గించారో నేచురల్ గా ఈ రోజు ఇట్లాంటి వాతావరణం అయినప్పుడు కనీసం మీడియేషన్ చేసి మిడిల్ రోల్ ప్లే చేసి వీటి శాంతియుతం చేసే పరిస్థితి కూడా లేరు. భారతదేశం మొట్టమొదటి నుంచి కూడా ఫారిన్ పాలసీలో మనకి పాలస్తీనా ఇష్యూలో కానీ క్యూబా విషయంలో కానీ ఫస్ట్ నుంచి కూడా మనం కోరుకుంటుంది ఏంటంటే పీస్ఫుల్ వరల్డ్ కోరుకుంటున్నాం మనం. కాబట్టి ఇమీడియట్ గా మన పిల్లల్ని వెనుక తీసుకొచ్చుకొని ఆ ప్రాంతంలో మనం ఏ మేరకు పీస్ తీసుకొస్తే ఆ మేరకు మన ప్రభుత్వాలు కానీ యంత్రాంగం కానీ కదిలితే బాగుంటుందని మనం భావించాలి. రియాజ్ గారు, యుద్ధంతో మన దేశంలో చమురుపై ఎఫెక్ట్ పడనుందా? దీంతో మన దేశంలో తగినన్ని నిల్వలు ఉన్నాయా? ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు మొత్తం వరల్డ్ అంతా కూడా నియో ఎకనామిక్ వరల్డ్ ఆర్డర్ లో ఉందండి. ప్రపంచంలో ఎక్కడో చీమ చిడుకున్నా కూడా దాని ప్రభావం మన మీద పడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా రష్యా యుక్రెయిన్ లో విపరీతంగా, అంటే యుక్రెయిన్ మనకు ప్రధానంగా యురేనియం నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా మనం చూస్తాం. కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అట్లాగే మన కర్గిస్తాన్, ఈ ఉక్రెయిన్ ఈ ప్రాంతం మొత్తం కూడా యురేనియం నిల్వలు, దాంతో పాటుగా పెట్రోల్ నిల్వలు బాగా ఉన్న ప్రాంతం. ఒకవేళ కనుక అక్కడ అణుబాంబులతో కూడుకున్న యుద్ధాలే కనుక అక్కడ అణుబాంబులను మనం ప్రయోగించే ప్రయత్నం లిటిల్ మేరకు ఉన్నా కూడా ఏమైందంటే సహజంగా విపరీతమైన ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. రష్యా ఏమంటుందంటే మేము ఎక్కడ కూడా సివిల్ సొసైటీని మేము టార్గెట్ చేయట్లేదు, ప్రజలు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళని మేము బేసికల్ గా వాళ్ళని మేము టచ్ చేయట్లేదు, ప్రజలను మేము ముట్టుకోవట్లేదు, కేవలం బంకర్స్ అలాగే మిలిటరీ స్పాట్స్ మీద మేము ఫోకస్ చేస్తున్నాం అంటున్నారు. కానీ దాదాపుగా కర్ఫ్యూ ఉన్న వాతావరణం, ప్రజలందరూ బంకర్లోకి పోయినారు. ఖచ్చితంగా సామాన్య జన జీవితం మీద ప్రభావం చూపుతుంది. ఇక భారతదేశ విషయానికి వస్తే ఏమైందంటే సహజంగా అప్పటికే మనము ఇరాన్ నుంచి, అంటే మనం రెగ్యులర్ గా మనకి ఇరాన్ నుంచి పెట్రోల్ మనకి క్రూడ్ ఆయిల్ వచ్చేది. అమెరికా ఇండియా మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి ఏం చేసిందంటే మనకు ట్రెడిషనల్ ఫ్రెండ్ గా ఉండే ఇరాన్ నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ ని అమెరికా క్లియర్ గా ఆపేసింది. ఇప్పుడు మనం క్రూడ్ ఆయిల్ కోసం మనం ఏమవుతున్నాం అంటే ఇప్పుడు ఇరాన్ మీద ఆధారపడే అవకాశం లేదు, మనం మిగతా గల్ఫ్ దేశాల మీద ఆధారపడుతున్నాం. ఇప్పుడు కనుక యుద్ధంలో కనుక గల్ఫ్ దేశాలే కనుక పెట్రోల్ డీజిల్ ని ఇక్కడ క్రూడ్ ఆయిల్ కనుక ఆపితే ఖచ్చితంగా సంక్షోభం ఉంటుంది. నాకు తెలిసి ఒక అంతర్జాతీయ శాస్త్ర విద్యార్థిగా యాజ్ అ స్కాలర్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, బికాస్ ఐ డిడ్ మై ఎంఫిల్ అండ్ పిహెచ్డి ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇప్పుడు మనకు ఈ ప్రమాదం నుంచి బయటపడేదానికి అవసరమైన క్రూడ్ ఆయిల్ నిల్వలు భారతదేశంలో ఉన్నాయని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ లో విపరీత ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్ గా భవిష్యత్తులో ఒక 6 months కో 7 months కో సరిపోయే క్రూడ్ ఆయిల్ నిల్వలు మన దగ్గర లేవు. మ్యాక్సిమం మనం మెయింటైన్ చేస్తే ఒక 1 month 45 days వరకు మెయింటైన్ చేయగలుగుతామేమో. దాని మీద ఇంకొంచెం అధ్యయనం జరగాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వార్ ఇట్లే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా భారతదేశానికి మనకు ఎకనామిక్ క్రైసిస్ మరింత పెరిగే అవకాశం ఉంటుందనేది మనం ఈ సందర్భంగా గమనించాలి. ఈ యుద్ధంతో మన దేశంలో జనం జేబులపై ఎలాంటి ఎఫెక్ట్ పడనుంది? వంట నూనెలు పెరిగే అవకాశం ఉందంటారా? సహజం అండి. మీకు జ్ఞాపకం ఉందో లేదో, దాదాపుగా ఒక 3 దశాబ్దాల క్రితము గల్ఫ్ వార్ జరిగింది. గల్ఫ్ వార్ జరిగినప్పుడు మన దగ్గర బస్ ఛార్జీల మీద కూడా గల్ఫ్ సర్చార్జ్ అని వేశారు. యుద్ధం అయిపోయి ఒక 10 years అయినా కూడా గల్ఫ్ సర్చార్జ్ అట్లే కంటిన్యూ అయింది. అంటే యుద్ధం జరిగి ఎండ్ అయినా కూడా 10 years వరకు ఆ గల్ఫ్ సర్చార్జ్కి సంబంధించిన భారాన్ని మనం భయంకరంగా మోసాం మనం. ఇప్పుడు కూడా ఏమైందంటే ఇదే కనుక కొనసాగితే ఖచ్చితంగా భవిష్యత్తులో మన మీద ఇంపాక్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఎందుకోసం అంటే ప్రధానంగా ఈ రోజు కోవిడ్ ఎపిసోడ్ తర్వాత మనం చూస్తున్నాం వంట నూనెల ధరలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. మన దగ్గర ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ డీజిల్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా తగ్గించకుండా దాన్ని అట్లే మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉన్నది. అట్లాగే మనం దేశంలో ప్రజలందరికీ కూడా ఫ్రీ వ్యాక్సిన్లు ఇచ్చే ప్రయత్నం చేశాం మనం. ఇవన్నీ ప్రభుత్వాల మీద కొంత భారం పడి ఉన్నాయి. కాబట్టి మనకు ఇంటర్నేషనల్ ద్రవ్యం ఏదైతుందో అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే మనకు ఫారిన్ కి సంబంధించిన ఎక్స్చేంజ్ ఏదైతుందో అది కరిగిపోయే అవకాశం ఉంటుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ మనకు బంగారం కన్నా చాలా ఇంపార్టెంట్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ ఎప్పుడైతే మనం ఇప్పుడు పెట్రోల్ డీజిల్ లేకుండా మన నిత్య జీవితం నడిచే అవకాశం ఉండదు. కాబట్టి సహజంగా మనకున్న ఫారిన్ నిల్వలన్నిటి వాటి మీద ఖర్చు పెట్టి మరింత మనం తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. చేసినప్పుడు అది ఖచ్చితంగా మన డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి అట్లాగే ఖచ్చితంగా అది ఏదో రోజు ప్రజల మీద పడే అవకాశం ఉంటుంది. అది మనం ఎట్లయితే గల్ఫ్ సర్చార్జీని 10-12 ఏళ్ళు మనం భరించామో ఇప్పుడు ఈ సంక్షోభం కనుక దీర్ఘకాలం కొనసాగితే ఖచ్చితంగా
మనకు ఇబ్బందుల్లో ఉన్న ప్రజల మీద మరింత భారం మోపే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇప్పుడు రష్యా ఏమంటుందంటే 11 నగరాల మీద మేము ప్రధానంగా మా స్వాధీనంలోకి వచ్చాయి, అందులో ఎక్కడ పౌర ప్రాంతాలు లేవని చెప్తున్నది. కానీ ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎందుకంటే ఉక్రెయిన్ అనేది మనం బాగా ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఉక్రెయిన్ మనం ఏమంటా ఉంటాం అంటే ప్రధానంగా ఇట్ ఈస్ ద ఫుట్బాల్ ఆఫ్ యూరప్ అంటా ఉంటాం. అంటే యూరప్ మొత్తం సంక్షోభం ఏర్పడ్డా కూడా యూరప్ కు కావాల్సిన ఆహార ధాన్యాలను ఇచ్చేంత శక్తి ఉక్రెయిన్ ఉంది. అద్భుతమైన పంటలు పండుతాయి, గోధుమ పంటలు బాగా పండుతాయి. ఇప్పుడు ఉక్రెయిన్ లో కనుక యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ప్రజలు వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్ళి వ్యవసాయం చేసే అవకాశం ఉండదు. కాబట్టి సహజంగా ఏదైతే మనం ఫుట్బాల్ ఆఫ్ యూరప్ గా గుర్తించే ఉక్రెయిన్ ఏదైతుందో అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు అట్లాగే మనకు ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గినప్పుడు ఆహార సంక్షోభం వైపు కూడా పోయే అవకాశం ఉంటుంది. అంటే మనం కేవలం ఉక్రెయిన్ లో ఒక సంక్షోభాన్ని మనం ఏమనుకుంటున్నాం అంటే వీఆర్ బేసికల్ రికగ్నైజింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఆన్ క్రూడ్ ఆయిల్ అనుకుంటున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇంపాక్టింగ్ ఆన్ క్రూడ్ ఆయిల్, ఇన్ ఫ్యూచర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపోజ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ది రైస్ అండ్ ది వీట్, ఆహార ధాన్యాల మీద కూడా భయంకరంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి నాటో బేసికల్ గా కవ్వింపు చర్యలు పోకుండా రష్యాను అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సి ఉండే, అది చేయకుండా ఉక్రెయిన్ ఉసిగొలిపి రష్యా యుక్రెయిన్ ఇద్దరు కొట్టుకుంటా ఉంటే మనకి ఏదో ఉంది కదా పాత సమేత 2 పిల్లలు కొట్టుకుంటా ఉంటే కోచొచ్చి తీర్పు తీసినట్టుగా చేసింది. అంతర్జాతీయ సమాజము యుఎన్ఓ లాంటి ఆర్గనైజేషన్స్ వీక్ కావడము దీని వెనుక మనం అందరం విషాదంగా ప్రపంచం ఈ రోజు ఎదుర్కొన్న విషాదంగా మనం చూసుకోవాలండి. ఏదైనా యుద్ధం అనేది తగ్గించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ యుద్ధం కొన్ని కండిషన్లు పోయినా కూడా స్ట్రాటజిక్ ఆర్మ్ బ్యాలెన్స్ ట్రీటీ ప్రకారము అణువాయుధాలు ఏవైతున్నాయో వాటిని ప్రజల మీద ప్రయోగించే ప్రయత్నం చేయదు. అవి ఎంత లిటిల్ గా ప్రయోగించినా కూడా వాతావరణ కాలుష్యం మీద, ఎన్వైరన్మెంట్ మీద, అలాగే వరల్డ్ లో ఉండే మనకి ఈ ఓషన్ కి సంబంధించిన ఎన్వైరన్మెంట్ మీద ఇంపాక్ట్ చూపెట్టే ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే నిజానికి అవి చాలా దూరంగా ఉన్న దేశాలు కూడా మనకు కాదు. మనం గల్ఫ్ సందులోంచి పోయినప్పుడు అంటే గల్ఫ్ కి సంబంధించిన దేశాల నుంచి పోయినప్పుడు ఉక్రెయిన్ మనకు పైన కనబడతా ఉంటుంది. సైబీరియా ప్లస్ గల్ఫ్ దేశాల మధ్య కనిపించే ప్రాంతం అది స్ట్రాటజికల్ గా. కాబట్టి ఇది కొంచెం మనం ఊహించని పరిణామం అండి. ప్రభుత్వాలు కూడా దానికి అనుగుణంగా సిద్ధంగా ఉన్నాయని నేను భావించట్లేదు. ఇప్పుడు భారతదేశంలో ప్రధానంగా ఎలక్షన్స్ విపరీతంగా ఎలక్షన్ సంబంధించిన గొడవ ఇంటర్నల్ గా జరుగుతుంది. ఎలక్షన్ సంబంధించిన ప్రచారంలో రాజకీయ పక్షాలు నిమగ్నం అయిపోయినాయి. మరి ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా ఈ ప్రాబ్లం వస్తే ఫేస్ చేసేలాగా ఉందనేది కూడా మనకు అనుమానాస్పదంగా కనబడతా ఉంది. సరే ఏదైనా కూడా అంతర్జాతీయ సమాజం స్పందించాలి. శాంతియుత చర్చల ద్వారా యుక్రెయిన్ రష్యాకు మధ్య ఉండాలి. అది ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను మీ దృష్టిలో తీసుకురావాలనుకుంటున్నాను. ఏంటంటే రష్యాకు ఉక్రెయిన్ అంత ఎందుకు భయపడుతుందంటే అంతకుముందు క్రిమియాలో కూడా ఒక తిరుగుబాటు జరిగినప్పుడు ఆ తిరుగుబాటును ఆసరా చేసుకుని ఆ క్రిమియాను రష్యా ఏం చేసిందంటే తనలో కలిపేసుకునే ప్రయత్నం చేసింది. కాబట్టి అంటే ఎంత ప్రపంచం మొత్తం శాంతిగా చెప్పినా, ప్రపంచం రష్యాను ఎంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా కూడా క్రిమియాను తనలో కలుపుకోకుండా రష్యా ఉండలేదు. రేపు ఉక్రెయిన్ కూడా అదే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉక్రెయిన్ అధ్యక్షుడు కానీ ఉక్రెయిన్ దళాలు కానీ చావో రేవో తెలుసుకోవాలనే కోణంలో ఉన్నారు. సరే ఏదైనా కూడా ఇది సామాన్య జనం మీద పడే అవకాశం అనేది కనబడతా ఉంది. సో న్యూ వరల్డ్ ఆర్డర్ లో ఎకనామిక్ కాన్ఫ్లిక్ట్స్, ఎకనామిక్ కాంపిటీషన్ ఉండాలి తప్ప ఈ వార్ అలాగే మనకి వెపన్స్ కాన్ఫ్లిక్ట్ అనే దాన్ని మాత్రం రియాజ్ గారు ఒకవేళ ఉక్రెయిన్ కు మద్దతుగా నాటో దేశాలు బలగాలను దింపితే పరిస్థితి ఎలా ఊహించవచ్చు? మరి అది ఇంకొక అంటే ఒకవేళ రష్యా కనుక వెనుక తగ్గకుంటే అది మరొక యుద్ధానికి మాత్రం దారితీసే అవకాశం ఉందండి. ఎందుకోసం అంటే ఇప్పుడు నాటో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నాటో ఒక ప్రామిస్ చేసింది. అదేంటంటే we don't want to interfere in the affairs of Europe as well as Asia and Africa. We want to conform ourselves only for the North Atlantic area అని చెప్పుకుంది. కానీ వాళ్ళు చెప్పిన దానికి భిన్నంగా దే ఆర్ బిహేవింగ్. ఒకవేళ నాటో కనుక వెనుక తగ్గకుండా వాళ్ళు ఉక్రెయిన్ కు బలగాలు ఇస్తే ఏమైందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్ ఏ థ్రెటన్ వార్. రేపు ఖచ్చితంగా అది మళ్ళీ వరల్డ్ వార్ కు దారితీసే అవకాశాలు. ఎందుకోసం అంటే రష్యా ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ నేషన్. వీ కాంట్ ఇగ్నోర్ ద కెపాసిటీ ఆఫ్ రష్యా. ఇట్ ఈస్ హ్యావింగ్ ది హైడ్రోజన్ బాంబ్స్. మనకి ప్రధానంగా ఆటం బాంబ్స్ అమెరికా దగ్గర ఉంటే రష్యా దగ్గర హైడ్రోజన్ బాంబ్స్ ఉన్నాయి. మాబ్ అంటే మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అమెరికా దగ్గర ఉంటే డాబ్ అంటే డాడీ ఆఫ్ ఆల్ బాంబ్స్ రష్యాలో ఉన్నాయి. కాబట్టి సహజంగా ఏమైందంటే ఈ బాంబుల ప్రయోగం వరకు కనుక ఇది పోతే సరే మామూలుగా సివిల్ వారు లేదా ప్రాంతాలను రక్షించుకోవడము లేదా మనకి బేసికల్ గా ఈ అణ్వాయుధాలను ఉపయోగించకుండా ఆటం వెపన్స్ కానీ హైడ్రోజన్ వెపన్స్ కానీ ఉపయోగించకుండా ఉంటే కొంతకాలానికి పెద్దగా ఇంపాక్ట్ పడకపోవచ్చు. కానీ ప్రెస్టేజ్ వచ్చినప్పుడు నాటో ఈజ్ ఫిల్డ్ విత్ ఆటం బాంబ్స్, రష్యా ఈజ్ ఫిల్డ్ విత్ హైడ్రోజన్ బాంబ్స్. మరి ఖచ్చితంగా అది ఎన్వైరన్మెంట్ డిస్టర్బ్ చేస్తుంది. ఎన్వైరన్మెంట్ తో పాటుగా పీస్ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ చేస్తుంది. అది నేచురల్ గా మొన్నటిదాకా ఈ కరోనా ఇంపాక్ట్ వల్ల
ప్రపంచం అంతా కుదేలైపోయి ఇప్పుడే కోరుకుంటున్న సందర్భంలో నేచురల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్టర్బ్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ ఎంటైర్ వరల్డ్ పీస్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. సో రియాజ్ గారు, సో కంటిన్యూ. అంటే మనం వరల్డ్ లో అంటే ఇండియా అనేది ఒక వరల్డ్ పవర్ గా మన మాటకు విలువ ఉండేది. అంటే మీకోసం అంటే వి హ్యావ్ అవర్ లెగసీ ఫ్రమ్ నాన్ అలైన్ మూవ్మెంట్ నెహ్రూ గారి టైంలో మనకు ప్రధానంగా ఇండోనేషియాకు సంబంధించిన సుకర్నో కానీ నెహ్రూ కానీ, అట్లాగే మనకు ఈజిప్ట్ కు సంబంధించిన ప్రధానంగా మనకు నాజర్ కానీ, అట్లాగే మనకు యుఎస్లావియాకి సంబంధించిన టిటో కానీ, వీరందరూ కూడా అద్భుతంగా వరల్డ్ ని చాలా అద్భుతంగా మెయింటైన్ చేశారు. అంటే కొన్ని వరల్డ్ లో పర్సనాలిటీస్ ఉండేది. బ్యాలక్ ఏంటంటే ఇప్పుడు వరల్డ్ ని ప్రభావితం చేసే పర్సనాలిటీస్ కానీ, వరల్డ్ ని ప్రభావితం చేసే న్యూట్రల్ ఫోర్సెస్ కానీ ప్రపంచం లేకుండా అయిపోయినాయి. ఒకవైపు చిన్న రీజనల్ ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి, సార్క్ లాంటి ఆర్గనైజేషన్స్, ఏషియన్ లాంటి ఆర్గనైజేషన్స్, యూరోపియన్ లాంటి ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అవన్నీ కేవలం ఎకనామిక్ యాంగిల్లో లేదా అవి ప్రధానంగా ట్రీటీస్ అంటే సందులు సమావేశాలు చేయడానికి అది కూడా ఎకనామిక్ యాంగిల్ వరకే పరిమితమయ్యాయి. కానీ మనం ఈ అణ్వాయుధానికి సంబంధించిన యుద్ధం వాతావరణం ఏర్పడితే హౌ టు రిజాల్వ్ అనేది ఇప్పుడు మన దగ్గర లేదండి. ఇక యుఎన్ఓ అనేది ఇమీడియట్ గా ఉండేది, ఒకప్పుడు యుఎన్ఓ ప్రభావం ఉండేది. ఇప్పుడు యుఎన్ఓ బాండ్స్ అవన్నీ కూడా ఓన్లీ దే ఆర్ ఆన్ ది పేపర్స్. యుఎన్ఓ అనగానే పేపర్స్ మీద కనబడే సంస్థ కనబడుతుంది మనకు. ఇప్పుడు ఆంటినో గుట్రోస్ సరే ఆయన పనిచేస్తా ఉంటే దగ్గర బేసికల్ గా అమెరికా ఫండ్స్ బేసికల్ యుఎన్ఓకి వచ్చేది, వాళ్ళు దాని కంప్లీట్ వాళ్ళ ఫండ్స్ అని మార్చేస్తారు. ఇప్పుడు నేపథ్యంలో యుఎన్ఓ ఇమీడియట్ గా వచ్చి దీన్ని సాల్వ్ చేస్తారని అనుకోను. కాకపోతే ఒక నమ్మకం ఏంటంటే నమ్మకం ఉందండి. ఆ నమ్మకం ఏంటంటే ది యూరోపియన్ యూనియన్, అమెరికా రెస్పెక్ట్ యూరోపియన్ యూనియన్ అంటే ఎకనామిక్ ఫ్యాక్టర్ గా ఎకనామిక్ ఇష్యూస్ కోసం ఉన్న యూరోపియన్ యూనియన్ అమెరికా కొంత రెస్పెక్ట్ చేస్తుంది. ఎందుకోసం అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్. మరొక వైపు మొట్టమొదటిసారిగా సరే తర్వాత విషయాలను పరిశీలించుకోవచ్చు, కానీ దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటమ్ వార్ వైపు మొత్తం తీసుకుపోతుంది. వీ షుడ్ నాట్ లీడ్ దిస్ వార్ టువర్డ్స్ ఆటమ్ వార్ ఆర్ హైడ్రోజన్ వార్. ఇఫ్ ఇట్ లీడ్స్ ఫర్ ఆటమ్ వార్ అండ్ హైడ్రోజన్ వార్, the world has to pay penalty for it. So we have to accept the truth. So తక్షణమే యూరోపియన్ యూనియన్ జోక్యం చేసుకోవాలి. నాటో ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ ప్రామిస్ ప్రకారము నాటో దళాలు ఇప్పుడు ఉక్రెయిన్ ను బేస్ చేసుకుని ఆ బేస్ నుంచి అమెరికాను ఢీ కొట్టే ప్రయత్నం చేయొద్దు. మీకు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. క్యూబాలో మొత్తం రష్యా మిసైల్స్ పెట్టినప్పుడు ది ఎంటైర్ వరల్డ్, మన ఇండియాతో సహా ఎంటైర్ వరల్డ్ కూడా ఆ మిసైల్స్ వెంటనే వెనక తీసుకోవాలని రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. సరే, వరల్డ్ ఒపీనియన్ గౌరవించింది రష్యా. వరల్డ్ ఒపీనియన్ గౌరవించి ఇట్ హాస్ టేకెన్ బ్యాక్ మిసైల్స్. అంటే క్యూబాలో ఎట్లయితే రష్యా యుద్ధం అవుతుంది, రేపు మాపు యుద్ధం అవుతున్న టైంలో రష్యా విత్డ్రాన్ ది మిసైల్స్ ఫ్రమ్ క్యూబా అండ్ వరల్డ్ హ్యాస్ టేకెన్ ఏ గ్రేట్ బ్రీత్ రిగార్డింగ్ దట్ ఇన్సిడెంట్. ఇప్పుడు కూడా ఎట్లయితే అప్పుడు రష్యా మిసైల్స్ ను వాపస్ తీసుకొని శాంతిని కాపాడడానికి చివరి ప్రయత్నంలో కృషి చేసిందో, అమెరికా కూడా నాటో దళాలను వెంటనే వెనక తీసుకోవాలి. ఆ క్రమంలోనే ఉక్రెయిన్ కి రష్యాకి మధ్య నెగోషియేషన్ కి యుఎన్ఓను మళ్ళొకసారి ముందర పెట్టే ప్రయత్నం చేయాలి. అట్లాగే వరల్డ్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో మిగతా దేశాలు, ఫ్రాన్స్ కానీ ఇంగ్లాండ్ కానీ, వాళ్ళు వన్ సైడ్ తీసుకోకుండా వాళ్ళు బేసికల్ గా ఆ కాన్ఫ్లిక్ట్ ని రిజాల్వ్ చేసే ప్రయత్నంలో పోతే బాగుంటుంది అనేది మనం ఇండియన్స్ గా మనం భావించాలి. రియాజ్ గారు, ఈ మొత్తం ఎపిసోడ్ లో రష్యా దాడితో ఉక్రెయిన్ కు రణమా శరణమా ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు మనం కామెంట్ చేయడం అనేది ఎర్లీ కామెంట్ అవుతుందండి. ఎందుకు ఇప్పుడు మనకు కామెంట్ చేయడం అనేది బేసికల్ గా ఎర్లీ కామెంట్ అంటే మనము ఎందుకు ఎర్లీ కామెంట్ గా దీన్ని చూడాలంటే, నిజానికి రష్యా అనేది చాలా వెరీ పవర్ఫుల్ కంట్రీ. చాలా కాలం ఉక్రెయిన్ కూడా రష్యా మనకి యుఎస్ఎస్ఆర్ లో ఉండే కదా, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లో బేసికల్ గా రష్యా లో ఉక్రెయిన్ భాగంగా ఉండేది. సరే, మనకు భూతల యుద్ధంలో కానీ వెపన్స్ యుద్ధంలో కానీ యుక్రెయిన్ రష్యాతో తలబడే అవకాశం ఉండదండి. ఉక్రెయిన్ అనేది రష్యా ముందర చిన్న దేశం. కానీ ఇప్పుడు ఈ మోడర్న్ వరల్డ్ లో, మోడర్న్ ఎరాలో ఇంకా వెపన్స్ తో నీ దగ్గర వెపన్స్ ఎక్కువ ఉన్నాయా, నా దగ్గర వెపన్స్ ఎక్కువ ఉన్నాయా తలబడడం అనేది రైట్ కాదు. బహుశా రష్యా అప్పుడే ఆయన ఉండొచ్చు, ఉక్రెయిన్ ఓడిపోవచ్చు, కానీ రష్యాను కూడా ఉక్రెయిన్ కొంతమేరకు నష్టపరుస్తున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నాటో కనుక ఇంటర్ఫేర్ అయ్యి ఉక్రెయిన్ కనుక వెపన్స్ ఇవ్వడము, ఆర్మీ పెడితే మాత్రం అది మళ్ళీ ఒక వరల్డ్ వార్ లీడ్ చేసేట్టుగా కనబడతా ఉంటుందండి. మనలాంటి అందరం కూడా మనం నాగరిక సమాజాన్ని ఎంతో కష్టపడి నిర్మించుకున్నాం. మనం విత్ ఎఫర్ట్ ఆఫ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వి బిల్ట్ ఏ గ్రేట్ సివిలైజేషన్. బట్ అన్ఫార్చునేట్లీ ది వార్స్ హ్యావ్ నో రైట్ టు డిస్ట్రాయ్ ది సివిలైజేషన్. వందల వేల సంవత్సరాల నుంచి ఇంత కష్టపడి ఒక సివిలైజేషన్ మనం పొందామో, నిర్మించుకున్నామో, ఆ సివిలైజేషన్ ఖతం చేసే హక్కు మాత్రము ఈ దేశాలకు ఉండదండి. అందుకోసం వెంటనే ఆ దేశాలు కొంచెం అహంకారంతో దాడులకు సంబంధించిన స్వభావం నుంచి బయటకు వచ్చి నెగోషియేషన్ ద్వారానే బేసికల్ గా మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. రష్యా ఏదైతే క్లెయిమ్ చేస్తుందో యుక్రెయిన్ లో ఉండే రష్యా జాతులకు ఎక్కడ సెక్యూరిటీ లేదని క్లెయిమ్ చేస్తుంది రష్యా.
మనం ప్రధానంగా రష్యాను రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే దాని మీద హ్యూమన్ రైట్స్ ఫోరం ద్వారాను ఇంకో రూపంలో చేయాలి తప్ప ఓన్లీ ది ఆర్మీ కెనాట్ రిజాల్వ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అనే విషయాన్ని పుతిన్ ఈజ్ ఎ సీనియర్ లీడర్ చాలా కాలం నుంచి హ్యాస్ బిన్ కంటిన్యూయింగ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా సో హీ హాస్ టు అండర్స్టాండ్ ఇన్ ఏ పీస్ఫుల్ మ్యానర్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలండి. రైట్, థ్యాంక్ యూ రియాజ్ గారు.